నమస్కారం. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. ఒకసారి ఒక రాజుగారు ఎవరికి చెప్పకుండా అడవికి వేటకి బయలుదేరి వెళ్ళారు. పొద్దునుంచి సాయంకాలం దాకా వేటాడి అలసిపోయి తిరిగి వస్తూ వస్తూ ఒక గ్రామం గుండా రావడంలో ఒక వ్యవసాయదారుడి ఇంటికి ఆతిథ్యానికి వెళ్ళాడు, అలసట తీర్చుకోవడానికి. ఆ రాత్రి అతను ఆ యొక్క ఆసామి దగ్గర భోజనం అది చేసి విశ్రాంతి అది తీసుకుని మర్నాడు పొద్దున బయలుదేరుతూ, నువ్వు నాకు చాలా మంచి భోజనం అది పెట్టడం జరిగింది, నేను ఈ దేశానికి రాజుని, సో నీకేం కావాలో నువ్వు కోరుకో అని అంటాడు. అనగానే ఆసామంటాడు, సరే మహారాజా, నేను ఏదడిగినా మీరు ఇస్తారా అంటే, ఏదడిగినా ఇస్తాను నేను అని. అయితే నేను ఎంత దూరమైతే ప్రయాణం చేస్తానో అంత దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క భూమి అంతా కూడా మీరు నాకు ఇవ్వాలి అంటాడు. అంటే రాజు అంటాడు, ఓకే సరే అలాగే ఇస్తాను. అయితే నేను రేపు మార్నింగ్ బయలుదేరుతాను నేను. మీరు మరి నేను ఎంత దూరం వెళ్తున్నానో మీకు తెలియాలి కాబట్టి మీ వ్యక్తిని ఒకళ్ళని నాతో పాటు పంపించండి అంటాడు. సరే, మర్నాడు పొద్దున గుర్రం మీద ఈయన కూర్చుంటాడు. ముందు ఇతను వెళ్తూ ఉంటాడు, వెనకాల రాజుగారి సైనికుడు వస్తూ ఉంటాడు. అయితే పొద్దున 6ంటికి బయలుదేరతారు. 6 అయింది, 6 నుంచి 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది. ఇలాగా ఆ గుర్రం పరిగెడుతూనే ఉంది. మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి గుర్రం అలసిపోయింది. అయినా ఈ యొక్క ఆసామి ఆగలేదు. అతనికి ఆశ చాలా ఎక్కువగా ఉంది. అలాగే గుర్రాన్ని పరిగెత్తిస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం 3 అయింది, అయినా ఆగలేదు. మళ్ళీ గుర్రాన్ని పరిగెత్తిస్తూ ఉన్నాడు. ఈ వెనకాలన్న సైనికుడు చాలా ఆశ్చర్యపోతున్నాడు. అతను మామూలు వ్యక్తి, ఇప్పటికే చాలా దూరం వచ్చాడు, ఎంతో భూమిని సంపాదించాడు, ఇంకా ఆగట్లేదేమిటి అని ఆశ్చర్యపోతూ రాజుగారి యొక్క అధికారంతో ఆయన చెప్పారు కాబట్టి తప్పనిసరిగా నేను ఇతని వెనకాల నేను వెళ్ళవలసిందే అని అనుకుంటూ అతన్ని అలా ఫాలో అవుతూ వెళ్ళాడు. ఈ రకంగా ఆ ఆసామి సాయంకాలం దాకా వెళ్తూ ఉండేసరికి ఆ గుర్రం కూడా అలసిపోయింది. ఎప్పుడైతే గుర్రం అలసిపోయిందో అది పరిగెత్తలేక ఏమైపోయింది అని అంటే, అది విసురుగా వెళ్ళి ఒక చెట్టుకి గుద్దుకుని పడిపోయింది. ఎప్పుడైతే గుర్రం పడిపోయిందో గుర్రం మీద ఉన్నటువంటి ఇతను కూడా ఆ పక్కనే ఉన్న రాయికి తగిలి కింద పడి అతని తల పగిలి అతను చనిపోవడం జరిగింది. అప్పుడు అనుకున్నాడు ఆ రాజు పంపించిన వ్యక్తి, ఈ మనిషికి ఎంత దురాశ ఉంది కదా, తన కుటుంబ సభ్యులు బతకడానికి ఎంత భూమి అయితే సరిపోతుంది, ఈ దురాశ వల్ల కదా ఈ మనిషి యొక్క జీవితం ఇలాగా అంతమైపోయింది అని చెప్పి పక్కనున్న గ్రామస్తుల్ని పిలిచి అతనికి దహన సంస్కారాలు చేయడం కోసమని, ప్లస్ ఈ విషయాన్ని రాజుగారికి చెప్పడం కోసమని ఆ యొక్క దూత ప్రయత్నించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, దురాశ అనేది చాలా చెడ్డ లక్షణం. ఎందుకు అని అంటే, ఒక రాజుకి ప్రపంచం మొత్తాన్ని జయించి చక్రవర్తి అవ్వాలని కోరుకుంటాడు. ఒక చక్రవర్తి ఒక దేవత అవ్వాలనుకుంటాడు. ఒక దేవత స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు అవ్వాలని కోరుకుంటాడు. ఇంద్రుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అవ్వాలని కోరుకుంటాడు. ఈ రకంగా ఈ భౌతిక కోరికలకి, ఈ తృష్ణకి అసలు అంతనేదే ఉండదు. కాబట్టి ప్రతి వాళ్ళు
మన అవసరాలేమిటి, మన కోరికలేమిటి, ఈ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కనిపెట్టి దురాశ నుంచి తప్పించుకుని సంతృప్తిగా బతకడం అనేది నేర్చుకుంటే కనుక ప్రతి వాళ్ళ జీవితము ఎంతో బాగుంటుంది. అర్థమైంది కదా మన మనసుని ఎలా పెట్టుకోవాలో.